ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అగ్ని పరీక్ష డే 12లోకి వచ్చామండి. ఈ రోజు గేమ్స్ అయితే జరిగాయండి. అబ్బబ్బబ్బబ్బా, నా భూతో భవిష్యత్ అనేలా చాలా బాగా జరిగాయండి. అంటే అసలు ఇవన్నీ బ్రెయిన్ గేమ్స్ అండి. అంటే బ్రెయిన్ బాగా షార్ట్గా వర్క్ అయితేనే ఈ గేమ్స్ ఆడగలరన్నమాట. ఏ చిన్నదైనా సరే ఈ గేమ్స్ చాలా కష్టం. చాలా బాగా ఆడారు, అందరూ కూడా చాలా చాలా బాగా ఆడారండి. అసలు ఈ గేమ్స్ లో అయితే రోహిత్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అండి. అసలు ఏం ఆడాడండి రోహిత్. అసలు 12 ప్లేయర్స్ ని అసలు గుర్తు పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అన్నది లోపల రివ్యూలో చూద్దాం. అసలు రోహిత్ అయితే అసలు చంపేశాడు అసలు. అండ్ హేమంత్ కూడా చాలా బాగా ఆడాడు. ఈరోజు చరణ్ కూడా బాగా ఆడాడు. అబ్బా, అండ్ గాయత్రి కూడా ఈరోజు ఫుల్ మార్క్స్ కొట్టేసింది గాయత్రి కూడా. అండ్ ఝాన్సీ అయితే టాప్ లేపేసింది. ఝాన్సీ చాలా బాగా ఆడారండి. అందరూ చాలా బాగా ఆడారు. మరి ఎవరెవరు ఎలా ఆడారు ఏం చేశారో తెలుసుకుందాం. మరి ఈరోజు స్టార్టింగ్ చెప్పారండి ఏంటంటే దీపక్ దగ్గర ఒక కార్డ్ ఉంది కదా, ఆ కార్డ్ ని స్కిప్ చేసే కార్డ్ అది. సో తను ఏదైనా గేమ్ ని తను స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ స్కిప్ చేసుకునే ఛాన్స్ ఉందంట. ఈ రోజు ఆ కార్డ్ ని యూజ్ చేసుకోవాలి, దట్ ఫైర్ కార్డ్ ని. సో అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజు గేమ్ నేమ్ ఏంటంటే అండి మెంటల్ స్ట్రెంత్ అండి. అంటే బుద్ధి బలం, మనకి ఎంత బుద్ధి ఉంది, ఎంత తెలివిగా ఉన్నాము అన్నదే ఈ గేమ్. కానీ చాలా కష్టం లేండి, అందరికీ అంత ఈజీ కాదు. మేబీ నాకు అనుకోండి, మేబీ. అయితే ఈ రోజులా కాకుండా 2 టీమ్స్ కాకుండా 3 టీమ్స్ అన్నారు. సో 3 టీమ్స్ ని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో 3 టీమ్స్ లో యాక్చువల్లీ నిన్న ఎవరైతే టీం విన్ అయ్యారో, మేబీ ఝాన్సీ టీం, సో ఆ టీం నుంచే 3 లీడర్స్ ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆ 3 లీడర్స్ ని ఆ టీం నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ టీం ని పిలిచారండి. సో ఆ టీం వచ్చేసింది. ఆ టీం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు 6 మెంబర్స్ అనుకుంటాను. సో 6 మెంబర్స్ లో 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేయాలి కాబట్టి సో ప్రతి ఒక్కరిని అడిగారు ఎవరు ఇద్దరు లీడర్ గా నాట్ ఎలిజిబుల్ అని. సో అలా స్టార్ట్ అయిందండి. సారీ, నిన్న గెలిచిన టీంలో 6 మెంబర్స్ కాదు, 7 మెంబర్స్ అండి. అది ఎవరంటే ఝాన్సీ అండ్ గాయత్రి, హేమంత్, దీపక్, మిథిలేష్, ప్రియా అండ్ రామకృష్ణ. సో వీళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చేసారండి. అయితే ఇప్పుడు వీళ్ళు 2 మెంబర్స్ ని రిమూవ్ చేయాలి, అంటే గేమ్ పెట్టడానికి. సో 2 మెంబర్స్ ని ఎలా రిమూవ్ చేయాలి అని చెప్పి వాళ్ళు టాస్క్ మళ్ళీ ఇచ్చారు. అది ఎవరైతే నాట్ అంటే లీడర్గా ఎవరినైతే చూడకూడదు అనుకుంటున్నాము. సో అందరూ ఏం చెప్పారు అంటే రామకృష్ణ అని చెప్పారు. మోస్ట్లీ అందరూ రామకృష్ణ అని చెప్పారు. ఇంకా సెకండ్ నేమ్ ఏం చెప్పారు అంటే ప్రియా చెప్పారు. కొంతమంది గాయత్రి చెప్పారు. సో దీనివల్ల గాయత్రి ప్రియకి టై అయింది. సో టై అవడం వల్ల మళ్ళీ ఓటింగ్ పెడితే సో గాయత్రి అవుట్ అయింది. సో రామకృష్ణ అండ్ గాయత్రి ఈ రోజు అవుట్ అయిపోయారండి. పాపం వీళ్ళు ఎంత చేసినా సరే వీళ్ళు ఎప్పుడు కూడా అవుట్ అయిపోతున్నారు. మేబీ వీళ్ళకైతే మాత్రం మేబీ 99.9% బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదండి, పక్క. నాకైతే అది అర్థమైపోతుంది. ఎందుకంటే పాపం వీళ్ళ బ్యాడ్ లక్కో తెలియదు, లేదా వీళ్ళ ఆట ఎలా ఉందో తెలియదు. ప్రతిసారి నాట్ డిజర్వ్డ్ ఎవరున్నారు అంటే వీళ్ళని ఫస్ట్ లో పెట్టేస్తున్నారు, ఫస్టే బయట కూర్చోబెట్టేస్తున్నారు. గాయత్రిని అంతే, రామకృష్ణని అంతే. పాపం నాకైతే కొంచెం బాధగా అనిపించింది అలా చేయడం. సో ఫస్ట్ గేమ్ పెట్టారండి. ఫస్ట్ గేమ్ ఏంటి అంటే 7 మెంబర్స్ లో 2 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి 5 మెంబర్స్ కి పెట్టారు. 5 మెంబర్స్ ఏంటంటే వాళ్ళకి ఒక బ్యాగ్ ఇచ్చారండి. బ్యాగ్ లో డిఫరెంట్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఒక స్క్రీన్ బ్యాక్ సైడ్ కి వెళ్ళి వాళ్ళు ఆ డ్రెస్ ని వేసుకొని ఆ స్క్రీన్ ని బ్రేక్ చేసి స్క్రీన్ లోంచి బయటకు రావాలి. అంటే ప్రాపర్ గా డ్రెస్ మొత్తం ప్రాపర్ గా వేసుకొని రావాలి. అయితే ఇక్కడ జరిగిందండి ఫన్, చాలా బాగా అయింది. అయితే ఫస్ట్ ఝాన్సీ వచ్చిందండి. అసలు డ్రెస్ ఫాస్ట్ గా వేసుకొని యోయో గర్ల్ లాగా అసలు నేనైతే అసలు గుర్తుపట్టలేదు. అసలు నేను ఎవరు అని అడుగుతున్నాను అనమాట. అంత బాగా రెడీ అయింది. అసలు గుర్తే పట్టలేకపోయాను నేను. ఝాన్సీ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మిథిలేష్ వచ్చాడండి. మిథిలేష్ నెక్స్ట్ వచ్చాడు. తర్వాత హేమంత్ నెక్స్ట్ వచ్చాడండి. తర్వాత ప్రియా వచ్చింది. తర్వాత పాపం దీపక్ ఏమైందంటే ఇక్కడ పాపం దీపక్ ది బ్యాడ్ లక్ అండి. దీపక్ కి బాగా టైట్ డ్రెస్ ఇచ్చేసారు. అసలు అంత టైట్ డ్రెస్ పాపం తను వేసుకోవడమే కష్టమైపోతుంది కదా. చాలా బ్యాడ్ లక్ అండి పాపం దీపక్ మాత్రం. చాలా బాధపడ్డాడు దీపక్ అయితే మాత్రం ఈ విషయంలో. అయితే ప్రియా వచ్చిందండి. ప్రియా అయితే కౌబాయ్ సాంగ్ కి డాన్స్ వేసుకొని వచ్చింది. కౌబాయ్ లాగే చాలా బాగా అనిపించిందండి ప్రియా విషయం అయితే మాత్రం. ఆ తర్వాత యోయో గర్ల్ గా ఝాన్సీ వచ్చిందండి. చెఫ్ గా మిథిలేష్ వచ్చాడండి. చెఫ్ డ్రెస్ లో వచ్చాడు మిథిలేష్. తర్వాత జోకర్ డ్రెస్ లో హేమంత్ వచ్చాడు. హేమంత్ కూడా బాగా డ్రెస్అప్ అయి వచ్చాడు. తర్వాత కౌబాయ్ డ్రెస్ లోనేమో ప్రియా వచ్చింది. నర్స్ డ్రెస్ లో దీపక్ వచ్చాడు. దీపక్ బాగా యాక్టింగ్ అది చేశాడు పాపం. కాకపోతే లాస్ట్ వచ్చాడు, నో యూజ్. యాక్చువల్లీ అక్కడ 5 నెంబర్స్ కార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 ఎవరైతే పిక్ చేస్తారో వాళ్ళే ఇన్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ప్రాపర్ గా డ్రెస్ వేసుకోరో వాళ్ళని అవుట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏమైంది అంటే
ఝాన్సీ అయితే ప్రాపర్గా డ్రెస్ వేసుకుంది, ఫస్ట్ వచ్చింది. సో ఝాన్సీ ఇన్ అయిపోయింది. కాకపోతే మిథిలేష్ సెకండ్ వచ్చారు. కాకపోతే మిథిలేష్ ప్రాపర్గా డ్రెస్ వేసుకోలేదండి, చెఫ్ డ్రెస్. సో దాని వలన ఏమైందంటే మిథిలేష్ని ఎలిమినేట్ చేశారు. సో నెక్స్ట్ ఉన్న హేమంత్ సెకండ్ ప్లేస్కి వచ్చాడు. సో ప్రియాకి థర్డ్ ప్లేస్ వచ్చింది. సో వీళ్ళ ముగ్గురు ఈరోజు కెప్టెన్స్గా అయ్యే ఛాన్సెస్ వచ్చిందండి. వీళ్ళ ముగ్గురికి కెప్టెన్స్ అయ్యారండి ఈరోజు టాస్క్లో. అయితే ఇప్పుడు ముగ్గురు కెప్టెన్స్ వచ్చారు కదండి. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న మనుషుల్ని మీకు ఫస్ట్ ఝాన్సీకి ఛాన్స్ ఇచ్చారు, నువ్వు ఎవరెవరిని పిక్ చేసుకుంటావని. సో ఝాన్సీ పిక్ చేసుకుందండి. ఝాన్సీ కొంతమందిని పిక్ చేసుకుంది. తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఇది హేమంత్ టీంలోకి వెళ్ళారండి. ప్రియా టీంలోకి పాపం ఒక్కరు కూడా వెళ్ళలేదు. కాకపోతే ప్రియా చాలా బాధపడింది. కాకపోతే ఫైనల్గా అంటే ఆ టీమ్స్ సెకండ్ హేమంత్ టీం ఏదైతే ఉందో అది ఫుల్ అయిపోవడం వల్ల వాళ్ళు తప్పక ఇంకా ప్రియా టీంకి రావాల్సి వచ్చింది. కానీ అందరూ బాగానే ఆడారండి. వచ్చిన తర్వాత అందరూ బాగానే ఆడారు. అయితే ఫస్ట్ ఝాన్సీ టీంలో ఎవరంటే శాలిని అండ్ చరణ్ అండ్ దీపక్ అండ్ మిథిలేష్ని సెలెక్ట్ చేసుకుంది. కాకపోతే ఎందుకంటే మేబీ నిన్న గెలిచిన టీం కూడా అదే కాబట్టి మేబీ ఝాన్సీ ఆ టీంని సెలెక్ట్ చేసుకుందేమో. శాలినిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అంటే శాలినియే తిను బాగా ఆడలేదు అన్నది కాబట్టి శాలినిని కూడా అక్కడ కావాలని సెలెక్ట్ చేసుకుందేమో అనుకున్నాను. సో అదండి. నెక్స్ట్ ఝాన్సీ టైం అయిపోయింది. తర్వాత హేమంత్ టైంలో కంటెండర్లకే ఇచ్చారు, మీరే వచ్చి ఏ టీం కావాలో ఆ టీంలోకి వెళ్ళండి. అందరూ ఏమో హేమంత్ టీంలోకి వచ్చారు, పాపం ప్రియా టీంలోకి ఎవరు వెళ్ళలేదు. ఫైనల్గా లాస్ట్లో ఎవరైతే హేమంత్ వద్దనుకున్నాడో వాళ్ళు ప్రియా టీంలోకి వెళ్ళారు. ఎవరు అంటే రామకృష్ణ అండ్ అపూర్వ అండ్ గాయత్రి అండ్ రాజ్ కుమారి గారు, వీళ్ళు మాత్రం ప్రియా టీంలోకి వెళ్ళారండి లాస్ట్. సో ఇప్పుడు 3 టీంలు ఫిక్స్ అయిపోయాయండి. ఇప్పుడు గేమ్ స్టార్ట్. ఏంటంటే బుర్ర ఎంత ఉంది అని తెలుసుకోవడమే ఈ గేమ్స్. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అండి. ఈ గేమ్స్ ఏంటంటే 5 రౌండ్స్లో ఉన్నాయి. ఫస్ట్ రౌండ్లో ఒక్కొక్కరు వెళ్ళాలి. ఒక్కొక్క టీంకి 5 మెంబర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఒక టాస్కే చేయగలరు. సో ఫస్ట్ టాస్క్కి ఒకరు వెళ్తే వాళ్ళు నెక్స్ట్ టాస్క్ వెళ్ళకూడదు. అలా 5 టాస్క్ని 5 మెంబర్స్ చొప్పున కంప్లీట్ చేయాలి. 15 మెంబర్స్ అయిపోతారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టాస్క్లోనేమో ఝాన్సీ టీం నుంచి మిథిలేష్ వెళ్ళాడు, హేమంత్ టీం నుంచి అమన్ వెళ్ళాడు, ప్రియా టీం నుంచి అపూర్వ వెళ్ళింది. సో ఈ టీం ఏంటి అంటే నార్మల్గా అన్మ్యాచ్డ్ ఆన్సర్స్. అంటే ఇప్పుడు లైక్ మీరు మూవీ ఎలా చూస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాయాలన్నమాట. అయితే ఇక్కడ అపూర్వ బాగా రాసింది, నేను కార్లో వెళ్ళి కూర్చొని స్క్రీన్లో సినిమా చూస్తానే అని. మిథిలేష్ వీళ్ళిద్దరు రాంగ్ ఆన్సర్స్ రాశారు కాబట్టి అపూర్వకి పాయింట్ వచ్చింది. సో అలా డిఫరెంట్గా అన్మ్యాచ్డ్ ఆన్సర్స్, మళ్ళీ వాళ్ళ ఆన్సర్స్ కూడా సేమ్ అవ్వకూడదు. అంటే మీకు ఇక్కడ ఉన్న వారిలో ఎవరు ఇష్టం లేదు అంటే రోహిత్ అన్నారు, మిథిలేష్ రోహిత్ అపూర్వ రోహిత్ అన్నది, తర్వాత మిథిలేష్ కూడా రోహిత్ అన్నాడు, కానీ అమన్ మాత్రం ప్రియా అన్నాడు. సో వాళ్ళు మిథిలేష్ అపూర్వ రోహిత్ అన్నారు కాబట్టి వాళ్ళకి పాయింట్ లేదు, అమన్కి పాయింట్ ఉంది. సో అలా అన్మ్యాచ్డ్ ఆన్సర్స్ అనమాట. సో ఈ గేమ్లో ఫైనల్గా విన్ అయింది ఎవరంటే ఝాన్సీ టీమే విన్ అయిందండి. ఝాన్సీ టీమ్ టాప్లోకి వచ్చింది ఈ గేమ్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టారండి. ఈ గేమ్లో ఏంటంటే దీపక్ని అడిగారు కూడా కార్డ్ యూజ్ చేసుకుంటావా అని. సో దీపక్ అన్నాడు ఈ గేమ్లో యూజ్ చేసుకుంటాను అన్నాడు. ఈ గేమ్ ఏంటంటే అండి 11 మంది క్రికెట్ ప్లేయర్స్ని పిలిచారండి. 11 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాటింగ్, ఒకరు బౌలింగ్, ఒకరు లెగ్ స్పిన్నరు, ఒకరు ఆఫ్ స్పిన్నరు, ఒకరు రైట్ ఆర్మ్ బౌలరు. సో అలా వాళ్ళ పేరు, వాళ్ళు ఏ బౌలింగ్ చేస్తారు అన్నది కూడా క్లియర్గా చెప్పాలి. సో 11 మంది నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు లెఫ్ట్ హ్యాండా, రైట్ ఆర్మా, వాళ్ళు బ్యాటింగా, బౌలింగా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టాస్క్ కొంచెం టఫ్ టాస్క్ అండి, ఏదైనా చాలా టఫ్. ఎందుకంటే అంత 11 మెంబర్స్ని ఒకేసారి అప్పుడే చూసిన 11 మెంబర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం అంటే నాకైతే చాలా టఫ్. ఈ గేమ్లో మాత్రం రోహిత్ అసలు 1 మ్యాన్ ఆర్మీ అన్నట్టు 1 మ్యాన్ షో చేస్తాడండి, చాలా బాగా ఆడాడు. కాకపోతే దీపక్ ఏం చేశాడంటే ఈ గేమ్ని స్కిప్ చేసుకొని 30 పాయింట్స్ కొట్టేశాడు డైరెక్ట్గా. సో తను హ్యాపీ అయిపోయాడు. కాకపోతే ఈ గేమ్లో రామకృష్ణ అండ్ వీళ్ళిద్దరూ ఆడారు. రామకృష్ణ 2 పాయింట్సే చెప్పాడండి. కాకపోతే రోహిత్ మాత్రం అసలు 5 పాయింట్స్ చెప్పాడు, అసలు మామూలుగా చెప్పలేదు. రోహిత్ అయితే చాలా చాలా బాగా చెప్పాడండి. అందుకనే లాస్ట్లో రోహిత్కి MVP కూడా ఇచ్చారు. బికాస్ ఆఫ్ దిస్ గేమ్ వలన రోహిత్కి MVP కూడా వచ్చింది. రోజు రోజుకి రోహిత్ మాత్రం ఇలా పెరిగిపోతున్నాడండి. అసలు రోహిత్ మీద అంచనాలే లేవు. అలాంటిది రోహితే ఫస్ట్ బిగ్ బాస్లోకి వెళ్ళే ఫస్ట్ కంటెండర్ అవుతాడని మాత్రం అనిపిస్తుంది పక్కా. అయితే ఇప్పుడు థర్డ్ గేమ్ పెట్టారండి. థర్డ్ గేమ్ ఏంటంటే అండి ఒక బాక్స్ ఇచ్చారు, 20 బాక్సెస్ ఉన్నాయి అందులో. సో ఏంటంటే వాళ్ళ నోట్తో ఫిష్ అని చెప్తారు, వాళ్ళు ఫిష్ బొమ్మ గీయాలి. స్టార్ అంటారు, స్టార్ బొమ్మ గీసుకోవాలి. కాకపోతే ఎక్కడ నేమ్స్ రాసుకోకూడదు. అలా 20 ఆబ్జెక్ట్స్ నేమ్స్ చెప్పారు. సో తర్వాత వాళ్ళు ఒక బౌల్లోంచి లైక్ జల్దీ ఫైవ్లో మన పిక్కలు తీసినట్టుగా వాళ్ళు ఒక నెంబర్ తీసి ఆ నెంబర్లో ఏం రాసావని అడుగుతారు. వాళ్ళు స్పీడ్గా అది ఏం రాశారో, ఏ బొమ్మ గీసారో దాని నేమ్ చెప్పాలి. అలా ప్రాపర్గా చెప్తే వాళ్ళు ఆ టాస్క్లో విన్ అయినట్టు.
సో ఇదైతే మాత్రం ఇది కూడా కొంచెం టఫే అండి, కొంచెం బాగానే ఉంది గేమ్ అయితే. బాగా బ్రెయిన్కి అయితే చాలా మంచి షార్ప్నెస్గా ఉండే వల్లే ఈ గేమ్స్ ఆడగలరు. అయితే ఏంటంటే ఝాన్సీ, ఈ గేమ్కి ఏమో ఝాన్సీ వచ్చిందండి, తర్వాత సృష్టి వచ్చింది, తర్వాత ప్రియా వచ్చారండి. అయితే ఝాన్సీ అయితే మాత్రం అసలు ఝాన్సీని అసలు మామూలు కాదండి. ఝాన్సీ అన్ని ఆన్సర్స్ రైటే చెప్పిందండి. ఝాన్సీ అన్ని ఆన్సర్స్ రైటే చెప్పింది. పాపం సృష్టి కూడా బాగానే చెప్పింది. కాకపోతే సృష్టి ప్రాబ్లం ఏంటంటే తను రాసేటప్పుడు ఒక బాక్స్ను వదిలేసింది, దానివల్ల పాపం తనకు ఒక పాయింట్ పోయింది, తను నెక్స్ట్కి అయిపోయింది. తర్వాత ప్రియా కూడా ఓకే 4 అలా రైట్ చెప్పింది. ఫైనల్గా ఝాన్సీ ఏమో 30 పాయింట్స్ గెలుచుకుంది, ప్రియా ఏమో 20 పాయింట్స్ గెలుచుకుంది, అండ్ సృష్టి టీం హేమంత్ టీము 10 పాయింట్స్ గెలుచుకుందండి. సో ఫైనల్గా ఇక్కడ ఝాన్సీ ఏమో టాప్లో 90 పాయింట్స్తో, హేమంత్ టీం ఏమో 50 పాయింట్స్తో, ప్రియా టీం ఏమో 60 పాయింట్స్తో ఉన్నదండి. సో టాప్లోకి వెళ్ళిపోయిందండి ఝాన్సీ. సో నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టండి. అదేంటంటే ఈ మధ్య మనం చాలా చూస్తుంటాం, ఒక రెడ్ సర్కిల్ ఉంటుంది ఒక టేబుల్ మీద. సో 3 వైట్ సర్కిల్స్ ఉంటాయి. సో 3 వైట్ సర్కిల్స్తో ఆ రెడ్ ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ని క్లియర్గా ముయ్యాలి. ఓన్లీ సింగిల్ ఛాన్స్లో 1 2 3 3 పడేసి మనం క్లోజ్ చేయాలి. చాలా మంది చూస్తూ ఉంటారు. కాకపోతే ఈ గేమ్ అయితే మాత్రం చాలా టఫ్ గేమ్ అండి, ఎందుకంటే ఈ గేమ్లో ప్రైజ్ మనీలు కూడా ఉంటాయి బయట మనం చూస్తుంటే. సో ఇక్కడ పెట్టారు ఈ గేమ్, పాపం ఒక్కరు కూడా గెలలేదు. కాకపోతే ఈ గేమ్ నుంచి ప్రియా నుంచి రాజకుమారి వెళ్ళిందంటే, తర్వాత శాలిని వెళ్ళింది ఝాన్సీ టీం నుంచి, తర్వాత హేమంత్ టీం నుంచి వెళ్ళారండి. కాకపోతే ఎవరు కూడా గెలవలేకపోయారు, ఎందుకంటే అది చాలా టఫ్, అందుకని కష్టం అయిపోయింది. సో ఇంకా ఎవరు గెలవలేదు కాబట్టి ఈ గేమ్లో అందరికీ 0 పాయింట్సే వచ్చాయండి. సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ గేమ్ పెట్టారండి. ఈ గేమ్ ఏంటంటే బాల్ గేమ్ అండి, ప్లస్ మన తులాభారం అంటారు కదా, వెయిట్ కొలిచేది. సో దాంతో అండి, అంటే 8 బాల్స్ ఉన్నాయి. సో 8 బాల్స్లో 7 బాల్స్ ఒకే వెయిట్ ఉంటాయి, ఒక బాల్ మాత్రం ఎక్స్ట్రా వెయిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వెయిట్ ఉన్న బాల్ ఏది అన్నది కనిపెట్టాలి. సో వీళ్ళకి 2 ఛాన్సెస్ ఉంటాయి, 2 ఛాన్సెస్లో కనిపెట్టాలి. గాయత్రి అయితే మాత్రం ఇక్కడ చాలా బాగా షార్ప్ అనిపించింది. సో ఏం చేసిందంటే తిను 4 బాల్స్ తీసుకుంది ఒకసారి, తర్వాత ఏదైతే వెయిట్ ఎక్కువ ఉందో ఆ 4 బాల్స్ తీసుకొని అందులో చెక్ చేసుకొని 2 తీసుకుంది, అందులో చూసుకొని ఆ 2లో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్ళి ఇచ్చిందండి. తర్వాత తిన స్ట్రాటజీనే మిగిలిన వాళ్ళు కూడా యూజ్ చేశారేమో అనిపించింది నాకు, ఎందుకంటే అందరూ పక్కనే ఉన్నారు కాబట్టి. కాకపోతే మిగిలిన వాళ్ళు కూడా బాగానే, హేమంత్ కూడా బాగానే యూజ్ చేశాడండి. హేమంత్ 2 బాల్సే యూజ్ చేశాడు, 2 times 2 బాల్సే యూజ్ చేసి హేమంత్ కూడా బాగానే కనిపెట్టాడు. చరణ్ టైం తీసుకున్నాడు కానీ పర్ఫెక్ట్గా చేశాడు. సో ఇక్కడ అందరివి చెక్ చేశారండి. అంటే నార్మల్గా 7 బాల్స్ 40 grams వెయిట్ ఉంటే ఈ ఒక్క బాల్ మాత్రం 50 grams వెయిట్ ఉంది. కాబట్టి ఈ గేమ్లో అందరూ పాస్ అండి, పాస్. సో అందరికీ 30 వచ్చాయి. కానీ టాప్లో ఆల్రెడీ ఇందాక 90తో ఉన్నది కాబట్టి 90+30 అయిపోయాయండి. సో మధ్యలో 4th గేమ్ ఎలాగా అందరికీ 0లు వచ్చాయి కాబట్టి ఆ ముందు గేమ్లో ఆల్రెడీ ఝాన్సీ టీం 90లో ఉంది, హేమంత్ టీం 50లో ఉంది, ప్రియా టీం 60లో ఉంది. సో ఇప్పుడు 30 రావడంతో ముగ్గురికి కూడా ఝాన్సీ 90+30 120కి వెళ్ళిపోయింది, హేమంత్ పాపం 80లో ఉన్నాడు, ప్రియా టీం 90లో ఉన్నది. సో ఫైనల్గా ఝాన్సీ టీం విన్నర్ అయిందండి. అయితే ఇప్పుడు ఝాన్సీకి అడిగారు, నిన్నట్లాగా మళ్ళీ ఈ రోజు కూడా నువ్వు ఓటపిల్ని ఎవరికైనా ఇచ్చేస్తావా అని. తను కొంచెం ఆలోచించింది, మంచి అమ్మాయి పాపం, ఆలోచించి లేదు ఈరోజు నేనే తీసుకుంటాను అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. తను ఓట్ అప్పీల్ చేసింది, చాలా బాగా ఓట్ అప్పీల్ చేసింది, చాలా బాగా అనిపించింది. తర్వాత ఈరోజు ఫస్ట్లో చెప్పాను కదా మన MVP హీరో అసలు మామూలుగా లేదండి. రోహిత్ అసలు ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు, అసలు ఎక్కడో ఉన్నాడు రోహిత్. ఓటింగ్లో కూడా అలానే ఉన్నాడు, గేమ్స్లో కూడా అలానే ఉన్నాడు, అసలు ఆ స్మార్ట్నెస్లో కూడా అలానే ఉన్నాడు అనిపించాడు. ఎందుకంటే ఎక్కడ ఏది కూడా తక్కువ అయితే లేదు తన దగ్గర. మాత్రం చిన్న ఫౌల్ గేమ్ లేదు ఆడాడు, అది కూడా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అయినవి అంతే తప్ప. కానీ చాలా బాగా ఆడాడండి. ఆ 11 మెంబర్స్ పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడం వల్ల అభిజిత్ రోహిత్ అంటేనే చాలా అలాంటిది ఇంకా రోహిత్ ఇలా చేస్తే ఎక్కడికో వెంటనే అభిజిత్ సింగిల్ డెసిషన్తో MVP నీదే అని చెప్పి రోహిత్ కూడా ఓటప్పులు ఇచ్చారు. ఓటప్పులు కూడా చాలా అందంగా, అద్భుతంగా, అమోఘంగా, అఖండంగా చాలా బాగా చేశాడండి. చాలా బాగా అనిపించింది తను ఓటప్పులు కూడా. తర్వాత ఈ రోజు ఎల్లో కార్డు ఇవ్వాలి కదా, పాపం ఎల్లో కార్డు చూసినప్పుడల్లా బాధగా ఉంటుంది, ఎందుకంటే ఎవరో ఒకరికి ఎల్లో కార్డు ఇవ్వాలి కదా అని. సో కాకపోతే ఈరోజు సృష్టికి ఇచ్చారండి, ఎందుకంటే తను ఆ బాక్స్లో ఒక బాక్స్ని అసలు ఫిల్ చేయకుండానే వదిలేసింది కూడా. సో మిస్టేక్ అదే, ఇంక ఈ రోజు అయితే ఎవరికి ఇవ్వడానికి లేదు. సో అందుకని సృష్టికి ఇచ్చారు, ఎందుకంటే తను చేసింది ఆ ఒక్క మిస్టేకే కాబట్టి తనకి ఇచ్చారండి. అంతేనండి, ఈరోజు 12th డే అయిపోయింది రివ్యూ. సో మా ఛానల్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్లీజ్.